ఈరోజు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ 5 కర్మాగారం ఎద్దుమాయిలారంలో తయారైన ట్యాంక్స్ ఫ్లోటేషన్ టెస్ట్ కోసం తీసుకురావడం జరిగింది. సో ఈ ట్యాంక్స్ మిలిటరీ స్టాండర్డ్ ప్రకారం మిల్ గ్రేడ్ స్టాండర్డ్ ప్రకారం తయారవుతాయి. సో ఈ ట్యాంక్స్ తయారైన తర్వాత రకరకాల క్వాలిటీ చెక్స్ చేస్తారు. దాని స్పీడ్ ఎవాల్యుయేషన్, దాన్ని ఫ్లోటింగ్ కేపబిలిటీ, తర్వాత ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ ఫైర్ చేయడం, ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. సో ఫస్ట్ ఫ్యాక్టరీ క్వాలిటీ వాళ్ళు చెక్ చేస్తారు, ఆ తర్వాత డీజీపీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. సో ప్రతి సంవత్సరం క్వాలిటీ స్టాండర్డ్స్ కన్ఫర్మ్ అవుతున్నాయా లేదా అని చూడడానికి 2 ట్యాంక్స్ శాంపుల్ చేసి ఇవి ఫ్లోటేషన్ ట్రయల్స్ చేస్తాం. సో అందులో భాగంగా ఈ రోజు 2 ట్యాంకులు తీసుకురావడం జరిగింది. బిఎంపీ ట్యాంక్, ఒరిజినల్ ఎక్విప్మెంట్ ఒకటి, అంటే న్యూ ట్యాంక్ ఒకటి, తర్వాత ఓవరాల్ ట్యాంక్ ఒకటి తీసుకురావడం జరిగింది. ఈ ట్యాంక్స్ నీటిలో మునిగిపోకుండా బ్యాలెన్స్ అయ్యి ఫ్లోటేషన్ అయ్యి సో 8 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ప్రయాణిస్తాయి. సో ఇది లోపలికి వెళ్ళిన వాటర్లోకి వెళ్ళిన తర్వాత లోపలికి వాటర్ ఏం కూడా ఎంటర్ అవ్వకూడదు. సో దాంట్లో ప్రయాణించే క్రూ ఉంటారు కదా, వాళ్ళు సురక్షితంగా వెళ్ళాలి. ఎందుకంటే వార్ ఫీల్డ్ జోన్లో మనకి కెనాల్స్ ఉంటాయి, తర్వాత చిన్న చిన్న వాటర్ బాడీస్ ఉంటాయి. అవి క్రాస్ అవ్వాలంటే కనుక ఎంపీబీఎస్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి చాలా అవసరం. సో ఈ ట్యాంక్స్ ఎంపీబీఎస్ క్యారెక్టరిస్టిక్స్ ఉండేటట్టు డిజైన్ చేయబడ్డాయి. ఇవి గత 40 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా 2 ట్యాంక్స్ ఈ చెక్ చేస్తాం. ఇట్లాగా చేస్తే గత 40 సంవత్సరాల నుంచి అన్ని ట్యాంక్స్ కూడా పాస్ అయినాయి. సో ఇది యూజర్కి, అంటే ఆర్మీకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. వాళ్ళు వార్ ఫీల్డ్ వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా స్టాండర్డ్స్ ప్రకారం పనిచేస్తాయి, ప్లస్ ఎంపీబీఎస్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. తర్వాత దే విల్ బి రెడీ టు ఫేస్ ద ఎనిమీ. సో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ తీసుకురావడానికి ఈ క్వాలిటీ స్టాండర్డ్స్ అన్నీ కూడా మనం చెక్ చేస్తాం. సో ఇవి కాకుండా ఇన్ హౌస్ R&D మనం చేస్తున్నాం. ఇక్కడ చేసి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్, మైన్ ప్రొటెక్టెడ్ వెహికల్స్, తర్వాత CRN 91 అంటే క్లోజ్ రేంజ్ నేవల్ గన్, నేవల్ అప్లికేషన్స్ కూడా ఈ ట్యాంక్ మీద ఉండే గన్స్ అవన్నీ కూడా నేవల్ ప్లాట్ఫామ్ మీద మనం పెడుతున్నాం. సో ఇవి కాకుండా న్యూ ట్యాంక్స్ వచ్చేసి FICV ఫ్యూచరిస్టిక్ ఇన్ఫెంట్రీ కంబాట్ ట్యాంక్ అనేది మన దగ్గర తయారవుతుంది. అది ఇంకా డిజైన్ స్టేజ్లో ఉంది. అవి మోడర్న్ ఫీచర్స్ అన్ని కలిగి ఉంటుంది అనమాట. అది కాకుండా AVTLR ఆర్మర్డ్ వెహికల్ ట్రాక్డ్ లైట్ రిపేర్, అంటే వార్ ఫీల్డ్లో ట్యాంక్స్ వెళ్ళినప్పుడు ఏమైనా ఇబ్బందులు వస్తే కనుక వాటిని మెయింటెనెన్స్ చేయడం కోసం కూడా ఒక ట్యాంక్, దాంట్లో టూల్స్ అండ్ అదర్ ఎక్విప్మెంట్ ఉండేలాగా తయారు చేస్తాం. సో గత 40 సంవత్సరాల నుంచి 2500 ట్యాంక్స్ పైగా మనం చేసాము విత్ బెస్ట్ క్వాలిటీ స్టాండర్డ్స్. సో ఆర్మీ ఈజ్ వెరీ హ్యాపీ విత్ అవర్ క్వాలిటీ స్టాండర్డ్స్, అండ్ దెన్ we are giving new tanks to them. Every year 100 నుంచి 120 tanks ఇస్తున్నాము. So if required we can increase the quantity also up to 150. సో మనకి ఈ ఫ్యాక్టరీలో న్యూ ట్యాంక్స్ తయారవుతాయి. అలాగే ఈ ట్యాంక్స్ చాలా కాస్ట్లీ కాబట్టి అవి 20 ఇయర్స్ అయిన తర్వాత, 30 ఇయర్స్ అయిన తర్వాత ఓవరాలింగ్ వస్తాయి. ఓవరాలింగ్ వస్తే సో బేసిక్ ఆర్మర్ హల్ బాడీ ఉంటుంది కదా, హల్ బాడీ అంతా యూజ్ అది ఆర్మర్ బాడీ, అది డ్యామేజ్ ఏం అవ్వదు. సో అది ఉపయోగించి లోపల ఉన్న ఎలక్ట్రానిక్స్ అవన్నీ మార్చేసి కొత్త ట్యాంక్ లాగా తయారు చేసేస్తాం. దీనివల్ల గవర్నమెంట్కి మనీ సేవ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇట్ విల్ గివ్ ద సేమ్ రిజల్ట్. సో అంతే క్వాలిటీగా తయారవుతుంది.